సో ఫ్రెండ్స్, మనం ఆప్షన్ బై చేసేటప్పుడు ఏంటంటే తీటా అనేది ఎనిమిగా ఉంటుంది. ఎస్పెషల్లీ మనకి థర్స్డే ఈ యొక్క ఇంపాక్ట్ చాలా ఎక్కువగా ఫాస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. అయితే ఈరోజు ఏంటంటే స్ట్రాడల్ అనేది మనం తీసుకోవడం జరిగింది. దాంట్లో 2000 రూపాయల దాకా ప్రాఫిట్ రావడం జరిగింది. ఇది ఏ టైంలో తీసుకోవచ్చు, ఎలాంటి కండిషన్స్లో స్ట్రాడల్స్ అనేవి మనం ప్లే చేయాలనేది చూద్దాం ఫ్రెండ్స్. సో ఇది మన టెలిగ్రామ్ ఛానల్లో అప్డేట్ చేశాను ఆల్రెడీ. ఓకే, సో ఈరోజు మార్చి 2 నేను అప్డేట్ చేసింది ఏంటంటే 9:52కి అప్డేట్ చేశాను అనమాట ఇదంతా కూడాను. అండ్ స్ట్రాడల్ అంటే మనం ఏం చేసామంటే 40,600 కాల్ అనేది సెల్ చేసాం ఫ్రెండ్స్. దానికి గల కారణం ఏంటి, ఆ స్ట్రాడల్ని మనం ఎందుకు ప్లే చేయాలని చెప్పేసి ప్లాన్ చేసుకున్నాం అనేది చూద్దాం. ముఖ్యంగా ఫ్రెండ్స్, ఇక్కడ డైలీ టైం ఫ్రేమ్లో ఒకసారి చూసుకున్నట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్కెట్ బాటమ్ నుంచి పైకి వస్తూ ఉంది, ర్యాలీ చేస్తుంది. చూడండి, ఎప్పుడైతే మనకి ప్రీవియస్ డే హై అనేది రిజెక్ట్ చేస్తుందో, ఓకే, ఆ లెవెల్ అనేది బ్రేక్అవుట్ చేయలేకపోతుంది అనుకోండి టెక్నికల్గా. ఓకే, దాని మీనింగ్ ఏంటంటే ఫ్రెండ్స్, మార్కెట్ అనేది ఒక రేంజ్లో ఉండే అవకాశం ఉంది. దట్ ఈస్ కాల్డ్ స్కోప్ అనమాట, ప్రాబబిలిటీ. అండ్ ఎప్పుడైతే మార్కెట్ డే యొక్క హై అండ్ లోనే ట్రేడ్ అవుతుందో చాలా వాటికి మ్యాక్స్ ఏంటంటే సైడ్ వేస్లో క్లోజింగ్ అనేది తీసుకుంటుంది. ఇది మనందరికీ తెలిసిందే. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ మనం 5 minutes టైం ఫ్రేమ్లో అబ్జర్వ్ చేసినప్పుడు ఏం జరిగిందంటే ఈ పాయింట్ని ఫస్ట్ స్ట్రాంగ్గా గ్యాప్ డౌన్ అయింది చూడండి. అంటే మార్కెట్ వీక్ నోట్లో ఓపెన్ అయింది. దాని తర్వాత ఏం చేశారు, మొన్నటి యొక్క 2 days నుంచి కానీ 3 days నుంచి కానీ వ్యూ అనేది బుల్లిష్ కాబట్టి బుల్స్ అనేవాళ్ళు రెస్క్యూ చేశారు. ఎప్పుడైనా మార్కెట్ బుల్లిష్లో ఉన్నప్పుడు ఫ్రెండ్స్ ఈ పాయింట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒకవేళ గ్యాప్ డౌన్ అయిందనుకోండి, రీజనబుల్ అమౌంట్ అనేది గ్యాప్ డౌన్ అయితే ఇమీడియట్గా బయర్స్ అనేవాళ్ళు ఏం చేస్తారంటే ఆపర్చునిటీగా యూస్ చేసుకొని లోవర్ లెవెల్స్లో బై చేస్తారు. అదేవిధంగా ఫ్రెండ్స్, మార్కెట్ డౌన్ ట్రెండ్లో ఉన్నప్పుడు ఒకవేళ గ్యాప్ అప్ అయిందనుకోండి, వాళ్ళు ఏం చేస్తారంటే మార్కెట్ని కిందకి తీసుకెళ్ళడానికి ట్రై చేస్తారు. ఇది మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు. ఎనీహౌ ఏంటంటే మార్కెట్ బుల్లిష్ కండిషన్లో ఉంది. ఈవెన్ దో గ్యాప్ డౌన్ అయినా సరే వాళ్ళు ఏం చేశారంటే ఫస్ట్ 5 minutes స్ట్రాంగ్గా పైకి వెళ్ళారు. బట్ దాని తర్వాత చూడండి ఫ్రెండ్స్, వెరీ గుడ్ స్ట్రాంగ్ క్యాండిల్ అనేది ఆపోజిట్లో రావడం జరిగింది. సో ఎప్పుడైతే ఇద్దరు కూడా బుల్స్ అండ్ బేర్స్ అనేవాళ్ళు పోటాపోటీగా ఉన్నారు, ఓకే, ఆ పాయింట్ దానికి తగ్గట్టు ఏంటంటే మనకి ప్రీవియస్ డే ఇది హై అనమాట, 40,725 రఫ్గా. సో ఆ యొక్క పాయింట్లోకి రావడం అనేది జరిగిందో మార్కెట్ అనేది సైడ్ వేస్ తీసుకుంటుంది. ఒకవేళ ఎయిదర్ సైడ్ బ్రేక్అవుట్ జరగాలన్నా మళ్ళీ ఏంటంటే ఒక ఇంపార్టెంట్ లెవెల్స్ని, ఓకే, ఒక కన్సోలిడేషన్ రేంజ్ని క్రియేట్ చేసుకొని దాని తర్వాత మాత్రమే బ్రేక్అవుట్ అవ్వగలదు అనమాట. ఎందుకంటే ఈ యొక్క ప్రీవియస్ డే హై దగ్గర స్ట్రాంగ్గా సెల్లింగ్ చేస్తున్నారు. ఈవెన్ దో మల్టిపుల్ టైమ్స్ అనేది వచ్చి ఒకవేళ బుల్స్ అనేవాళ్ళు నిజంగా మార్కెట్ని తీసుకెళ్లాలనుకుంటే మేబీ ప్రాబబ్లీ ఏంటంటే ఈ లెవెల్స్ అనేవి క్లియర్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, సో అండ్ నెక్స్ట్ ఏంటంటే స్ట్రాడల్ తీసుకునేటప్పుడు నెక్స్ట్ మనకేంటంటే మార్కెట్లో ఎయిదర్ సైడ్ అగ్రెసివ్ మూవ్ అనేది ఉండకూడదు ఫ్రెండ్స్. ఈ యొక్క పాయింట్ని కూడా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే మనం మార్కెట్ని అబ్జర్వ్ చేస్తున్నామో, ఓకే, ఈరోజు మార్కెట్లో అగ్రెసివ్ మూవ్ ఉండదు. మేబీ స్మాల్ మూవ్స్ అనేది అనివార్యం, తప్పదవి. బట్ అగ్రెసివ్గా కంటిన్యూస్గా డౌన్ సైడ్ కానీ కంటిన్యూస్గా అప్ సైడ్ కానీ అటువంటి మూమెంట్స్ అనేవి మనం చూడకూడదు అనమాట. ఓకే, ఎనీహౌ ఈ పాయింట్ దగ్గర మనం అబ్జర్వ్ చేస్తే ఫ్రెండ్స్ మనకి మార్కెట్ స్టేబుల్ అయినట్టు అనిపిస్తుంది ప్రీవియస్ లెవెల్స్ దగ్గర కొద్దిగా. అండ్ 40,500 డౌన్ సైడ్ సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ మనకు వచ్చేసరికి 40,600, 700 అనేది ఒక రెసిస్టెన్స్లో డీసెంట్గా కనిపిస్తుంది. అందుకని మనం ఏంటంటే ఆ టైంలో ఎట్ ద మనీ ఆప్షన్ 40,600 కాల్ అనేది మనం తీసుకున్నాం ఫ్రెండ్స్. ఓకే, ఈ కేసులో మనం చూసుకున్నట్టయితే దీంట్లో ఫ్రెండ్స్ ఇక్కడ ఏం చేసామంటే 40,600 కాల్ని సెల్ చేసాం ఇక్కడ, రైట్. దాని తర్వాత ఏం చేసామంటే 40,600 పుట్ని కూడా సెల్ చేసాం. ఓకే, ఒకటే స్ట్రైక్ అనమాట. యాక్చువల్గా ఇక్కడ 40,600 కాల్ని సెల్ చేసాం. అట్ ద సేమ్ టైం ఏంటంటే 40,600 పుట్ని కూడా సెల్ చేసాం. ఇది 110 రూపీస్ దగ్గర. దాని తర్వాత పుట్ వచ్చేసరికి 120 రూపీస్ దగ్గర. ఒక 10 points అనేది డిఫరెన్స్ ఉంది. ఎందుకంటే స్పాట్ అనేది కొద్దిగా ఆ టైంలో డిఫరెన్స్ అనేది ఎగ్జాక్ట్ 40,600 దగ్గర లేదు కాబట్టి మనకేంటంటే ఆ యొక్క స్పాట్లో డిఫరెన్స్ ఉండటం వల్ల మనకి ప్రీమియమ్స్లో కూడా కొద్దిగా డిఫరెన్స్ అనేది ఉంది. బట్ ఏంటంటే ఫ్రెండ్స్, ఇది ఆల్మోస్ట్ డెల్టా రెండిట్లకు కూడా ఏంటంటే ఈక్వల్గా ఉందన్నమాట. అప్రాక్సిమేట్గా 110 ఉంది, 120. ఇట్స్ నాట్ ఎ బిగ్ డిఫరెన్స్. ఓకే, సో దాని తర్వాత దీనికి ఏంటంటే బ్రేక్ ఈవెన్ పాయింట్స్ 40,370 అండ్ 40,830. ఇది 830 అనేది అప్పర్ సైడ్ ఫ్రెండ్స్. మనకి ఈ యొక్క ప్రీవియస్ డే హై వచ్చేసరికి 40,750 సంథింగ్ ఉంది కదా, ఈ లెవెల్ కంటే పైన ఉంది. సో ప్రీవియస్ డే ఆల్రెడీ హై అనేది రిజెక్ట్ చేస్తుంది. ఓకే, దాని తర్వాత ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ప్రీవియస్ డే లో అనేది చూడండి, ఇక్కడ 40,340 అనేది చూపిస్తుంది. ఓకే, 40,340 అనేది చూపిస్తుంది. దగ్గర దగ్గర ఏంటంటే మనకి
రేంజ్ ఎంత వరకు ఉందంటే ఈ యొక్క ప్రీవియస్ డే హై బ్రేక్అవుట్ అన్న జరగాలి, మనకు లాస్ రావాలంటే జరిగి ఇంకా 100 పాయింట్లు వెళ్ళాలి. మనకి లాస్ రావాలంటే డౌన్ సైడ్ ఈ యొక్క ప్రీవియస్ డే లో ఇప్పుడు మనం చూసాం కదా చార్ట్లో, అది 340 అంత ఉంది కదా, ఈ లో అనేది బ్రేక్ డౌన్ జరగాలి. సో ఆ యొక్క కంప్లీట్గా ప్రీవియస్ డే హై కానీ లో కానీ కంప్లీట్గా ఒక యూనిడైరెక్షన్లో స్ట్రాంగ్ ఫోర్స్తో మార్కెట్ కన్నా వెళితే ఏంటంటే మనకు లాస్ అనేది రావడం జరుగుతుంది. బట్ ఫ్రెండ్స్ ఏంటంటే మనకి ఆల్రెడీ డీసెంట్ అమౌంట్ ఆఫ్ రిటర్న్ అనేది రావడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే దీంట్లో చూడండి 110 దగ్గర సెల్ చేస్తే దీనికి 65కి వచ్చేసింది. ఓకే ఫ్రెండ్స్, 110లో సెల్ చేస్తే మనకి ఏంటంటే 110.70 దగ్గర దగ్గర 30-40 పాయింట్స్ దాకా వచ్చింది ఫ్రెండ్స్ ఇందులో. ఓకేనా, దీంట్లో మనకి 15, 20, 35 పాయింట్ల దాకా వచ్చింది. అటు ఒక 40, ఇటు ఒక 30, దగ్గర దగ్గర మనకి 70 పాయింట్స్ అనేది రావడం జరిగింది. సో బేస్డ్ ఆన్ ద డిప్లాయిడ్ క్యాపిటల్ మనం చూసుకున్నట్టయితే ఇట్స్ మోర్ దాన్ 1% అనమాట. సో సేఫ్ ప్లేయర్స్ ఏంటంటే బుక్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఫ్రెండ్స్ జనరల్గా ఆప్షన్ ట్రేడర్స్ ఏంటంటే మంత్లీలో జనరల్గా 3-5% అనేది ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. బట్ మనకు 1 డేలోనూ 1.3% రిటర్న్ అనేది వచ్చింది. సో ఇట్స్ ఏ గుడ్ ట్రేడ్ అని చెప్పొచ్చు. ఓకే, సో ఫ్రెండ్స్ దట్ ఈజ్ ఆల్ అబౌట్ ఏంటంటే మనకి స్ట్రాడల్ అనమాట. హోప్ ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపించిందని చెప్పేసి అనుకుంటున్నాను. ఒకవేళ మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ మోరోవర్ ఫ్రెండ్స్, ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా ఇక్కడ మన నంబర్ అనేది ఇస్తున్నాం, కాల్ చేయండి. ఓకే, మీకు ఏదన్నా పర్సనల్గా డౌట్స్ ఉన్నా సరే సబ్జెక్ట్ వైజ్గా, ఓకేనా, దానికి కూడా ఏంటంటే నేను రెస్పాండ్ అవుతాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.